లేదా పాత ట్రెండ్ పోవడం, కొత్త ట్రెండ్ రావడం అనేది చాలా కామన్. కానీ రీసెంట్ టైమ్స్లో సూపర్ ఫామ్లో కనిపించిన ఒక బ్లాక్ బస్టర్ ట్రెండ్ ఇప్పుడు సడన్గా కనుమరుగవుతుంది. బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ఆ ఫార్ములా సడన్గా ఎందుకు వెనకబడిపోయింది? ఏంటి ఆ ఫార్ములా అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. ఆ మధ్య అన్ని ఇండస్ట్రీలో యూనివర్సల్ ట్రెండ్ బాగా కనిపించింది. టాప్ స్టార్స్ కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఈ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగుతుందని భావించారు అంతా. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. సడన్ గా యూనివర్స్లను పక్కన పెట్టేస్తున్నారు మేకర్స్. సక్సెస్ ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా అన్ని యూనివర్సులకు కామా పెట్టేస్తున్నారు. ఈ లిస్టులో ముందుగా చెప్పుకోవాల్సిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. డ్రగ్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో వరుస సినిమాలు చేసిన లోకేష్ ఆ యూనివర్స్ లో కమల్ హాసన్, విజయ్, కార్తీ, సూర్య లాంటి స్టార్స్ ను కూడా భాగం చేశారు. తెలుగు రాష్ట్రాలలో 20,000కి పైగా జంటల మాతృత్వ కలను సాకారం చేసిన 49 ఫర్టిలిటీ సెంటర్ ఇప్పుడు మీకోసం అందిస్తోంది ఉచిత డాక్టర్ సంప్రదింపు, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్, దీంతో పాటు కేవలం 899కే AMH టెస్ట్ మరియు వీర్య పరీక్షలు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇదే యూనివర్స్ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయనుకుంటున్న టైంలో సడన్ గా LCUను పక్కన పెట్టి స్టాండ్ లోన్ మూవీస్ చేస్తున్నారు. బాలీవుడ్ లో కనకవర్షం కురిపించిన YRF స్పై యూనివర్స్ కూడా కష్టాల్లో పడింది. పఠాన్ తర్వాత చేసిన టైగర్ 3 డిజాస్టర్ కావడంతో ఈ యూనివర్స్ ను పక్కన పెట్టేసే ఆలోచనలో ఉంది YRF టీం. ఆల్రెడీ అనౌన్స్ అయిన టైగర్ వర్సెస్ పఠాన్ సినిమాను కూడా ఆపేసింది. ప్రెజెంట్ రిలీజ్ కి రెడీ అవుతున్న ఆల్ఫా రిజల్ట్ తో స్పై యూనివర్స్ ఫ్యూచర్ ఏంటో తేలిపోతుంది. టాలీవుడ్ లోనూ పరిస్థితి ఇలాగే ఉంది. హనుమాన్ తర్వాత సినిమాటిక్ యూనివర్స్ ను గ్రాండ్ గా అనౌన్స్ చేసిన ప్రశాంత్ వర్మ తర్వాత సైలెంట్ అయ్యారు. హిట్ యూనివర్స్ లో వరుస సినిమాలుంటాయని చెప్పిన శైలేష్ కూడా రూటు మార్చారు. ఇలా యూనివర్స్ లో బిల్డ్ చేస్తున్న దర్శకులంతా స్టాండ్ లోన్ మూవీస్ కి షిఫ్ట్ అవుతుండడంతో ఇక యూనివర్స్ ల ట్రెండ్ కు బ్రేక్ పడినట్టే అని ఫీల్ అవుతున్నారు ఇండస్ట్రీ జనాలు. ఆ మధ్య స్టార్ హీరోలకు జోడీలు దొరకడం లేదన్న కంప్లైంట్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే సీనియర్లతో జోడీ కట్టేందుకు చాలా మంది హీరోయిన్లు రెడీగా ఉన్నారు. ఈ లిస్ట్లో గ్లామర్ క్వీన్స్ కూడా చాలా మందే కనిపిస్తున్నారు. ప్రెజెంట్ సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్ హీరోలకు జోడీ అంటే ఫస్ట్ వినిపించే పేరు నయనతార. తెలుగు, తమిళ్లో టాప్ హీరోలతో జోడీ కడుతున్న ఈ బ్యూటీ ఇప్పుడు బాలీవుడ్ లోనూ అదే జోరు చూపిస్తున్నారు. త్వరలో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కబోయే సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. సౌత్ నార్త్ ఇండస్ట్రీలో సూపర్ ఫామ్ లో కనిపిస్తున్న మరో బ్యూటీ తమన్నా. ఓవైపు గ్లామరీ బేస్ కంటిన్యూ చేస్తూనే సీనియర్ హీరోలకు జోడీగా నటించేందుకు కూడా రెడీ అంటున్నారు మిల్కీ బ్యూటీ. అందుకే సెకండ్ ఇన్నింగ్స్ లోనూ స్టార్ ఇమేజ్ ను అలాగే మెయింటైన్ చేస్తున్నారు. చెన్నై చంద్రం, త్రిష కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు. కమల్ హాసన్ నుంచి చిరు వరకు సీనియర్ స్టార్స్ అందరితోనూ జోడీ కడుతున్నారు ఈ బ్యూటీ. ముఖ్యంగా గ్లామర్ విషయంలోనూ యంగ్ హీరోయిన్లతో పోటీ ఇస్తున్నారు త్రిష కృష్ణన్. వీళ్లే కాదు, శ్రేయా శరణ్, మంజు వారియర్ లాంటి బ్యూటీస్ కూడా సీనియర్స్ కు బెస్ట్ జోడీ అనిపించుకుంటున్నారు. రెగ్యులర్ గా సినిమాలు చేయలేకపోయినా చేసిన సినిమాలతోనే తమ మార్కు చూపిస్తున్నారు ఈ బ్యూటీస్. దీంతో సీనియర్లకు జోడీలు సెట్ చేసే విషయంలో దర్శక నిర్మాతలకు ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు కనిపించడం లేదు. అభిమాన హీరోను తెర మీద ఒక లుక్లో చూస్తేనే ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. అది ఒకే సినిమాలో 2 డిఫరెంట్ లుక్స్లో కనిపిస్తే, అది కూడా పాన్ ఇండియా రేంజ్లో అయితే ఆ క్రేజ్ అస్సలు మామూలుగా ఉండదు. అందుకే ఆడియన్స్కు అలాంటి హై ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. ఆ లిస్ట్లో ఉన్న మూవీస్ ఏంటో చూద్దాం రండి. అప్కమింగ్ లిస్ట్ లో గ్లోబల్ రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమాలు AA22, వారణాసి. ఈ 2 సినిమాల్లోనూ హీరోలు 2 డిఫరెంట్ లుక్స్ లో కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. వారణాసిలో రుద్రగా, రాముడిగా మహేష్ 2 లుక్స్ ఉంటాయని ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది. అట్లీ సినిమాలో బన్నీ కూడా అన్నదమ్ములుగా 2 పాత్రల్లో కనిపిస్తారన్న ప్రచారము జరుగుతోంది. పెద్ద సినిమాలో చరణ్ లుక్ విషయంలోనూ ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఫస్ట్ రిలీజ్ చేసిన టీజర్ లో కాస్త లీన్ గా, బబ్లీగా కనిపించిన చరణ్ లేటెస్ట్ టీజర్ లో బల్కీ బాడీతో పెహిల్వాన్ లా కనిపించారు. దీంతో చరణ్ క్యారెక్టర్ లో 2 షేడ్స్ ఉంటాయన్నది కన్ఫర్మ్ అయింది. తారక్ కూడా ఇలాంటి ప్రయోగమే చేస్తున్నారు. డ్రాగన్ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పుడు ఎన్టీఆర్ నార్మల్ గానే ఉన్నారు. ఆ లుక్ తోనే కొంత షూటింగ్ కూడా చేశారు. తర్వాత బ్రేక్ తీసుకొని లీన్ గా మారిపోయారు. ఇప్పుడు ఆ లీన్ లుక్ కు సంబంధించిన షూటింగ్ జరుగుతుంది. దీంతో తారక్ తెర మీద 2 షేడ్స్ లో కనిపిస్తారని తేలిపోయింది. ఇలా స్టార్ హీరోలంతా ఒకే సినిమాలో 2 షేడ్స్ చూపిస్తుండడంతో ఫ్యాన్స్ డబుల్ జోష్ లో ఉన్నారు. ఆడియన్స్ ను ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్లేందుకు కష్టపడుతున్నారు మన స్టార్స్. దశాబ్దాలుగా సిల్వర్ స్క్రీన్ రూల్ చేస్తున్న స్టార్స్ ఒకప్పుడు యంగ్ లుక్ ను మరోసారి ఆడియన్స్ కు చూపించేందుకు ట్రై చేస్తున్నారు. అందుకోసం టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో సీనియర్ల యంగ్ లుక్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. కూలీ
సినిమాలో నెగటివ్ రోల్ చేసిన నాగ్ ఇప్పుడు తన నెక్స్ట్ మూవీని ప్రెస్టీజియస్ గా ప్లాన్ చేస్తున్నారు. నాగ్ కెరీర్ లో 100 సినిమా కావడంతో నెక్స్ట్ మూవీ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు. డాటర్ సెంటిమెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున 25 ఏళ్ల కుర్రాడిగా కూడా కనిపించబోతున్నారు. అందుకోసం డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడుతున్నారు. రీసెంట్ గా రజనీకాంత్ కూడా ఇలా యంగ్ లుక్ లో కనిపించారు. కూలీ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ కు సంబంధించిన ఎపిసోడ్స్ లో రజనీ యంగ్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ప్రమోషన్స్ లోనూ రజనీ యంగ్ లుక్ కీ రోల్ ప్లే చేసింది. ఆ సినిమా ఫెయిల్ అయినా వింటేజ్ తలైవాను ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకున్నారు. దళపతి విజయ్ కూడా డీ-ఏజింగ్ టెక్నాలజీని వాడారు. ప్రీవియస్ మూవీ గోట్ లో టీనేజ్ కుర్రాడిలా కనిపించారు విజయ్. ఈ లుక్ కోసం ఫారిన్ టెక్నీషియన్స్ తో డీ-ఏజింగ్ చేయించారు. యంగ్ బాయ్ గా కనిపించేందుకు విజయ్ చాలా కష్టపడి స్లిమ్ గా మారిపోయారు. ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కమల్ హాసన్ కూడా ఇదే ప్రయోగం చేశారు. కల్కి సినిమాలో తన వయసు కన్నా ఎక్కువ ఏజ్ లో కనిపించిన కమల్ భారతీయుడు 3లో యంగ్ లుక్ లో కనిపించబోతున్నారు. ఈ లుక్ కు సంబంధించిన హింట్ ఆల్రెడీ పార్ట్ 2 ఎండింగ్ లోనే ఇచ్చారు. తమ ఫేవరెట్ స్టార్స్ యంగ్ లుక్ లోకి మారిపోతుండడంతో ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఎవరు అవునన్నా కాదన్నా ఫిల్మ్ ఇండస్ట్రీ సక్సెస్ వెంటే పరిగెడుతోంది. గతంలో ఎన్ని రికార్డ్స్ అయినా క్రియేట్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు మీరేం చేయండి అన్నది ఇండస్ట్రీ జనాలకు అవసరం. అందుకే సక్సెస్లో ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి. అది నటులైనా టెక్నీషియన్స్ అయినా, ఆఖరికి సినిమాను నడిపించే దర్శకుడైనా. అలా ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన కొంతమంది డైరెక్టర్స్ ఇప్పుడు నెక్స్ట్ ఏంటన్న డైలమాలో ఉన్నారు. మరి ఎవరా దర్శకులు అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. బోయపాటి శ్రీను, కొరటాల శివ, హరీష్ శంకర్ ఒకప్పుడు బాక్సాఫీస్ ను షేక్ చేసిన బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన దర్శకులు. అప్పట్లో స్టార్ హీరోలు కూడా ఈ దర్శకులతో సినిమాలు చేసేందుకు క్యూ కట్టారు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. రకరకాల కారణాలతో ఈ దర్శకుల కెరీర్ గాడి తప్పింది. దీంతో అసలు నెక్స్ట్ మూవీ ఏంటి, ఎప్పుడు పట్టాలెక్కుతుందన్న విషయంలో డైలమా కనిపిస్తోంది. మాస్ యాక్షన్ సినిమాలు చేయడంలో స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు బోయపాటి. స్టార్ హీరోలతో మాస్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. స్కంద, అఖండ 2 సినిమాలు ఫెయిల్యూర్స్ తో ఈ స్టార్ డైరెక్టర్ కెరీర్ గాడి తప్పింది. దీంతో నెక్స్ట్ ఏ హీరోతో సినిమా చేయాలన్న విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు బోయపాటి. సెన్సిబుల్ పాయింట్స్ ను కూడా కమర్షియల్ కోటింగ్ తో చెప్పడంలో కొరటాల శివకు మంచి పట్టుంది. అందుకే ప్రభాస్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు ఏరికోరి ఆయనతో సినిమాలు చేశారు. కానీ ఒక్క ఆచార్య సినిమా కొరటాల ఇమేజ్ ను డ్యామేజ్ చేసింది. ఆ తర్వాత దేవరతో హిట్ ఇచ్చినా ఇప్పటికీ కొరటాల నెక్స్ట్ ప్రాజెక్టు విషయంలో డైలమా కనిపిస్తోంది. స్టార్ హీరోలతో పక్కా కమర్షియల్ సినిమాలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి టఫ్ టాస్క్ ను ఈజీగా హ్యాండిల్ చేసే దర్శకుడు అని హరీష్ శంకర్ కు పేరు. కానీ ఇప్పుడు ఆ ట్యాగ్ ను కంటిన్యూ చేయలేకపోతున్నారు హరీష్. వరుసగా మిస్టర్ బచ్చన్, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల ఫెయిల్యూర్ తో ఈయన కెరీర్ కూడా కష్టాల్లో పడింది. ఒకప్పుడు కమర్షియల్ సక్సెస్లతో స్టార్ లీగ్ లో కనిపించిన వినాయక్, కృష్ణవంశీ లాంటి దర్శకులు కూడా ఇలాగే వరుస ఫెయిల్యూర్స్ తో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇప్పుడు బోయపాటి, కొరటాల, హరీష్ కూడా ఇదే లిస్టులో చేరతారా, లేక మళ్ళీ హిట్ సినిమాతో ప్రూవ్ చేసుకుంటారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ స్టార్ హీరో టొవినో థామస్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ నీల్ సినిమా నుంచి తప్పుకుంటున్నట్టు కన్ఫర్మ్ చేసిన టొవినో టాలీవుడ్ వర్కింగ్ స్టైల్ గురించి షాకింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మలయాళ స్టార్ తన వర్కింగ్ స్టైల్ గురించే చెప్పినా అది టాలీవుడ్ స్టార్స్ కు మాత్రం చురకలు అంటించినట్టుగా ఉందంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందుకీ టొవినో ఏమన్నారు ఈ స్టోరీలో చూద్దాం. పల్లి చట్టంబి సినిమా ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చారు మాలీవుడ్ స్టార్ హీరో టొవినో థామస్. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇండస్ట్రీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా తెలుగు, మలయాళ సినిమాల మేకింగ్ స్పీడ్ గురించి టొవినో చేసిన వ్యాఖ్యలు 2 ఇండస్ట్రీల్లో చర్చనీయాంశంగా మారాయి. ఎన్టీఆర్ నీల్ సినిమాలో క్యారెక్టర్ గురించి మీడియా అడిగిన క్వశ్చన్ కి టొవినో ఇచ్చిన రిప్లై ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్లే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని చెప్పారు ఈ మలయాళ స్టార్. అదే సమయంలో టాలీవుడ్ మేకింగ్ స్పీడ్ మీద కంప్లైంట్ చేశారు. తెలుగు సినిమా మీద తనకి ఎంతో గౌరవం ఉన్నా ఇక్కడి మేకింగ్ స్పీడ్ తనకు వర్కౌట్ కాదని తేల్చేశారు టొవినో. తెలుగులో ఒక సినిమా చేసే టైంలో మలయాళంలో తాను 4-5 సినిమాలు చేస్తానని, అదే తన కెరీర్కి మంచిదంటూ క్లారిటీ ఇచ్చారు. దీంతో టొవినో టాలీవుడ్ హీరోలతో కలిసి నటించే అవకాశం ఇక ఉండకపోవచ్చంటున్నారు ఇండస్ట్రీ జనాలు. టొవినో మాలీవుడ్లో స్టార్ హీరోల్లో ఒకరు. అక్కడ కూడా ఆయన చేస్తున్నవి పాన్ ఇండియా సినిమాలే. అయినా అంత వేగంగా ఎలా పూర్తి చేయగలుగుతున్నారు? ఆ స్పీడ్ మన హీరోలకి ఎందుకు సాధ్యం కావటం లేదనే చర్చ జరుగుతోంది. మరి ఈ విషయంలో టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఇది రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి టీవీ9.